హాయ్ హలో నమస్తే నేను మీ హరిని మాట్లాడుతున్నాను. మీరు కనుక ఈ వీడియోలో చూస్తుంది అరకు చర్చ్ అండ్ అరకు కటిక వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ ట్రావెలింగ్ వైజాగ్ టు అరకు ట్రావెలింగ్ అయితే చేశాను. ఈ ట్రావెలింగ్లో చాలా అంటే చాలా లొకేషన్స్, ఇంకా మంచి మంచి నేచురల్ పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూసినట్టయితే మీకు కన్ఫామ్గా వావ్ నైస్ అని అంటారు. ఈ వీడియోలో చాలా అంటే చాలా బాగా వీడియోలు అయితే తీయడం జరిగింది. ఈ బైక్ రైడింగ్, ఇంకా అక్కడ మనకి షాపులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మనకి ఎయిర్టెల్ నెట్ అయితే పనిచేస్తుంది, జియో నెట్ అయితే ఆఫ్ అయిపోయింది. ఫారెస్ట్లోనైతే నెట్ అయితే ఆఫ్లో ఉంది. లైవ్ పెడదాం అనుకున్నాం కానీ లైవ్ అయితే కుదరలేదు. నెట్ ఆగిపోతుంది వస్తుంది, ఆగిపోతుంది వస్తుంది. ఎయిర్టెల్ అయితే అలా కాదు, ఎక్కడైనా పనిచేస్తుంది అరకులో. ఎయిర్టెల్ అయితే సిమ్ ఉంటే సిమ్ తీసుకెళ్ళండి ఎప్పుడైనా అరకు వెళ్తే. రూట్ అంతా మనకి తెలుసు కదా, ఫుల్ ఘాటి. మొత్తం బండి మీద వెళ్ళడం అయితే చాలా కష్టమైతే అయ్యింది. మొత్తం ఫుల్ ఆఫ్ రోడే ఉంది. ఆఫ్ రోడ్లో బండి కొంచెం మంచిది కనుక సరిపోయింది. ఈ స్కూటీల్లోనే అలాంటిదైతే కిందనే ఆపేసి జీప్ ఎక్కిపోవడం బెస్ట్. జీప్ ద్వారా అయితే సేఫ్గా వెళ్ళొచ్చు. బైక్ స్కూటీ నెక్స్ట్ చిన్న చిన్న బైక్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఎక్కువ. ఎందుకంటే ఘాటి చూస్తేనే చెప్పేస్తారు మీరు వెళ్ళదు సరిపోదు అని. ఎలాంటి ఆఫ్ రోడ్, ఫుల్ ఆఫ్ రోడ్. మనకి చిన్నది కూడా ఉండవు, రాయిలు అన్నీ పెద్ద పెద్ద రాళ్ళే ఉంటాయి. దాని మీద మనం ఆఫ్ రోడ్ చేసుకొని వెళ్ళాం. ఇది నార్మల్ రూట్, ఇది వెళ్తున్న రూట్లోని మనం వీడియో తీయడం అయితే జరిగింది. ఇది ఫుల్ వీడియోలోని మీకు మొత్తం చెప్పబోతున్నాను. అక్కడ మనకి దగ్గరలో అరకు వ్యాలీ చర్చ్ కూడా ఉంది. ఆ చర్చ్ లోపలికి టైం అయితే లేదు వెళ్ళడానికి, ఎంట్రీ లేదు. ఆ టైంలోని నార్మల్గా వెళ్ళి పిక్స్ అవన్నీ తీసుకున్నాం. మంచి ఫోటోషూట్ స్పాట్ అది వెళ్తున్న రూట్లోనే మనకు కనబడుతుంది. అక్కడ ఆగి ఫోటో తీసుకోండి, మర్చిపోకండి. అది చాలామందికి అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. చాలామంది కూడా అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకుంటారు. వెడ్డింగ్స్వి, ఇంకా మ్యారేజ్వి అవన్నీ ఫొటోస్ అయితే తీసుకుంటారు. చాలా ఫేమస్ ప్లేసులు అయితే ఉన్నాయి అరకులోని. నేనైతే ఈ ప్లేస్కి వెళ్ళాను చాలా తక్కువ టైంలోని. ఎంత 12:30కి వెళ్ళి 7:39 8:39 లోపు అయితే వచ్చాను నేను. కొంచెం స్పీడ్ అయితే వెళ్ళాను. మరి నేను గల్ఫ్ రావాల్సింది ఇంకా 1 డే ఉంది కదా, అలాగ టైం స్పెండ్ చేద్దామని అయితే వెళ్ళాను. నేనైతే ఇప్పుడు గల్ఫ్ అయితే వచ్చాను. ఇక్కడ ఎండలు మామూలుగా లేవు, 45-48 ప్లస్ ఉన్నాయి. మనం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు అరకు లోపలికైతే ఎంట్రీ అయితే అయ్యాము. అంతా రూటు మొత్తం అంతా బాగానే ఉంది. కాకపోతే వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వెళ్తున్నాం అనగానే ఇంకా ఆఫ్ రోడే మొత్తం. ఇంకా తొక్కడం, స్కూటీల మీద వెళ్తే తప్పకుండా పడే ఛాన్సులు అయితే ఉన్నాయి. స్కూటీ మీద అయితే వెళ్ళకండి. డియో అయితే ట్రై చేయొచ్చు, ఎందుకంటే డియో కొంచెం పర్లేదు, బ్యాలెన్సింగ్ లో వెయిట్ ఉంటుంది. హెవీ వెయిట్ ఉన్నవి అయితే అసలు కష్టం. ఆఫ్ రోడ్ బండ్లు అయితే ఎక్కిపోతాయి. మీకు ఎలాగో తెలుసు కదా, ఎంతంత చిన్న చిన్న రాళ్ళు ఉన్నా, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నా స్పీడ్ అయితే వెళ్తుంది బండి. కానీ మినిమం స్పీడ్లో వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రావాలని ఎవరైనా కోరుకుంటారు కదా, అందుకోసమే. ఇప్పుడు మనకి దారిలోనైతే మనకి కనిపించిన చాలా షాపుల్లోనే మనకి కాఫీ పొడి అన్నీ దొరుకుతాయి. ఆ కాఫీ పొడిలోని కూడా రేట్లు ఒకరు 200 చెప్తారు, ఒకరు 300 చెప్తారు. నార్మల్గా అయితే 150. అది 150కి అయితే పక్కా. ఎందుకంటే సొంతంగా తయారు చేస్తారు కదా, ఏవో రేట్లు చెప్పేస్తారు. 150కే తీసుకోండి. 150కి అడగండి, ఏం పర్లేదు. ఎందుకంటే నార్మల్ రేట్ అమ్మింది అయితే అక్కడ వాళ్ళకి 100, బయట వాళ్ళకి అయితే 200 చెప్తారు, 150లోకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, ఈ బైక్ రైడింగ్ అయిపోయిన తర్వాత లొకేషన్స్ అన్నీ లోయలే. అక్కడైతే చాలా యాక్సిడెంట్లు అవన్నీ అవుతాయి. ఈ లోయల్లోని ఎలా అంటే మరి స్పీడ్ రాకూడదు, మెల్లిగా హార్న్ కొట్టుకొని అలా మెల్లిమెల్లిగా ట్రావెల్ చేసుకొని వెళ్ళడమే. లొకేషన్స్ అంతా ఫుల్
ఘాటీ లోయలే పడితే మటుకు ఇంకా తెలుసు కదా మీకు, ఇంకా మళ్ళీ నేను చెప్పడం అవసరం లేదు. లొకేషన్స్ అంటే చాలా హైలైట్గా ఉంది, మంచి క్లైమేట్ కూడా. అలానే ఆ క్లైమేట్ని ఆస్వాదించడానికి అవన్నీ మంచి పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. ఇంట్లోనే అలా ఉంటూ ఎంజాయ్ చేయకుండా ఏం చేస్తాం, అలా నైస్ నార్మల్గా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేస్తూ అలాగ అప్పుడప్పుడు వెళ్ళండి. అరకు అంటే బెస్ట్ ప్లేస్ మనకి తెలిసిందే, అందరికీ కూడా తెలుసు అరకు. కానీ కొంతమంది వెళ్ళలేరు, ఏదో ఒక ప్రాబ్లం వల్ల అయిపోతారు. అలాగే వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి ఈ వీడియో ఒక ఇద్దరికి కానీ ముగ్గురు కానీ షేర్ చేయండి. మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఇదంతా ఘాటీ లోయలే, ఈ ఘాటీ లోయల్లోనే మరి చాలా అంటే చాలా అయ్యాయి. మాకు వస్తున్న దారిలో కూడా ఒక నక్క పిల్ల అయితే కనిపించింది. కుక్క అనుకున్నాం అది నక్క, కానీ అది వీడియో తీయడం అయితే జరగలేదు మనకి. మంకీస్ అవన్నీ దారిలో చాలా ఉన్నాయి. అక్కడ ఒక దారిలోని వస్తున్నప్పుడు 2 బిస్కెట్లు కొన్నాను. బిస్కెట్లు ప్యాకెట్స్ అయితే లేవు, ఇలాగ ఇవ్వగానే చేతిలో ఒకళ్ళు హక్కును వెళ్ళి తిన్నాయి. అది కూడా వీడియో మిస్ అయ్యింది, తీయడానికి అవ్వలేదు. నేను ఒక్కనే వెళ్ళి మరి అంతా చేస్తే అవ్వదు కదా, వేరే వాళ్ళు వీడియో ఎవరైనా తీస్తే బాగుంది అనిపించింది అప్పుడు. అవైతే మంకీస్ అయితే అటాక్ కూడా చేస్తాయి, మీరు వాటికి కొట్టడానికి వెళ్తున్నట్టు అవి భయపడి అటాక్ కూడా చేస్తాయి. మీ దగ్గర ఫుడ్ ఏమంటే మీ దగ్గరికి వస్తాయి, అవి పక్కా వస్తాయి, వచ్చి మీ దగ్గర తీసుకొని తిందామని ఆశపడతాయి. అవి కూడా చాలా ఆకలితో ఉంటాయి కదా. అలాగే వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా కొంచెం ఏమైనా వాటికి తినడానికి ఏమైనా తీసుకెళ్ళండి. నేను చెప్తున్నానని తప్పు అనుకోకండి, ఎందుకంటే అవి కూడా ఆకలితో ఉంటాయి కదా. చిన్నది చూసారు కదా రోడ్డు మీద ఎన్ని కనిపిస్తున్నాయి, అన్నిటికీ మనం పెట్టలేము, ఒక 4-3 అయినా పెట్టగలం. ఇప్పుడైతే చర్చి దగ్గరలోకి అయితే వస్తున్నాం మనం. చర్చి దగ్గరలోకి ఇక్కడ చెప్పాను కదా మీకు షాప్ అని, ఇక్కడ అరకు వ్యాలీ కేఫ్ అని షాప్ ఉంది చిన్నది. ఆ బిస్కెట్లు అవన్నీ అయితే ఇక్కడే కొన్నాను నేను. మళ్ళీ టీ కూడా ఇక్కడే తాగాను, వాటర్ బాటిల్ టీ అన్నీ తీసుకొని నార్మల్గా బైక్ మీద కూర్చొని చిన్న వీడియో అయితే చేశాను. ఆ చిన్న వీడియో ఇప్పుడు మీకు కనిపిస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది ఇదే ఆ వీడియో. చిన్న టీ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని చెప్తున్నాను ఇక్కడ నేను అది. ఇక్కడ బాగుంది, ఇక్కడ వచ్చి ఆగండి కేఫ్ దగ్గర, అరకు వ్యాలీ రూట్లోనే ఉంటుంది అని చెప్తున్నాను. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ అండ్ చర్చ్ దగ్గరలో ఉన్నాం. ఈ చర్చ్ వాటర్ ఫాల్స్ మనకి మెయిన్ అనుకుంటున్నాము, కానీ అది కూడా బుర్ర గృహ కూడా మెయినే. అది మేము వెళ్ళేటప్పుడు క్లోజ్ టైం అయిపోయింది, క్లోజ్ టైం వల్ల మేము వెళ్ళలేకపోయాము. ఆ క్లోజ్ టైం వల్ల మేము 3-4 మిస్ అయ్యాము. ఆ 3-4 మిస్సింగ్లోనే ఒకటి అయ్యింది, అది కటిక వాటర్ ఫాల్స్. కటిక వాటర్ ఫాల్స్ కూడా మూవ్ చేస్తారు టైం టు టైం అనేసి విన్నాను నేను కూడా. అక్కడ జీపులు అయితే వెళ్ళవు కదా నైట్ పూట, కుర్రోళ్ళకి కూడా ఎలా ఉండదు, ఆపేస్తారు అక్కడ బయట. కొంతమంది అయితే వెళ్ళొచ్చు, కొంతమంది అయితే వెళ్ళలేరు. వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు వెళ్ళలేరు, అంతే. ఈ లొకేషన్స్ మటుకు చాలా చాలా ఇంపార్టెంట్, పీస్ఫుల్గా ఉంటుంది. స్లోగా డ్రైవ్ చేయండి, స్లోగా డ్రైవ్ చేస్తూ చూస్తే ఎంత బాగుంటుంది అంటే లొకేషన్ అంత బాగుంటుంది. మళ్ళీ చలికాలంలోనైతే ఇంకా హైలైట్. చలికాలంలో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. నాకు టైం లేక నేనైతే వస్తాను, చర్చ్ దగ్గరికి అయితే వస్తాను చెప్పాను కదా, అరకు వ్యాలీ చర్చ్ అని. ఇదే ఆ చర్చ్. ఇప్పుడు మనం దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం, అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ వెడ్డింగ్ కోసం ఫోటోషూట్లు కూడా అవుతున్నాయి అక్కడ. అతను ఎవరో కాదు, నాకు తెలిసినోడే. నాకు తెలియకుండా అతను వచ్చాడు, అతను తెలియకుండా నేను వెళ్ళాను. అతన్ని పలకరించడం కూడా జరిగింది, కాకపోతే వీడియోలో అవ్వలేదు. ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు, వాళ్ళకి మ్యారేజ్ అయితే బాగున్నాను అని అనిపించింది, తీసుకొని ఫోటో మాట్లాడదామని నేనైతే అనుకున్నాను, కానీ అవ్వలేదు. అయితే మటుకు బాగున్నాను చాలా. ఈ టైంలోనే ఎంత బాగుందంటే లొకేషన్, చలికాలంలో వెళ్తే డిసెంబర్లోని వెళ్ళారా నార్మల్గా ఉండదు. అరకు వాల్యూ అప్పుడు తెలుస్తుంది. చెప్పాను కదా అప్పుడు ఆఫ్ రోడ్ అని, ఇదే ఫుల్ ఆఫ్ రోడ్. వీడియోలో మీకు ఇలా కనిపిస్తుందా, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి ఆఫ్ రోడ్కి. ఆ పెద్ద పెద్ద రాళ్ళు మీరు చూసేసరికి ఫోటోలో చూపిద్దామని అనుకున్నాను, వీడియో తీయడానికి కుదరలేదు. మనకి
ఆ చివరన కనిపిస్తుంది కదా చిన్న వాటర్ లాగా, యారో మార్క్ పెడతాను అక్కడ, చిన్న వాటర్ లాగా కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్స్. ఏంటంటే ఇక్కడ చలి స్టార్ట్ అవ్వలేదు కదా, తక్కువగా వాటర్ వస్తుంది. చలికాలం స్టార్ట్ అయిందంటే అక్కడ నార్మల్గా వాటర్ అలా పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పడుతుందంటే ఎండాకాలంలో కూడా కొంచెం పడుతుంది, చలికాలంలో అయితే ఇంకా ఆగదు. ఎక్కడైతే అక్కడే వాటర్ ఫాల్స్, ఎక్కడైతే అక్కడే వాటర్ పడుతూ ఉంటుంది. మనం నడుస్తుంది దగ్గర కూడా కాళ్ళ దగ్గర వాటర్ వస్తూనే ఉంటుంది. కటిక వాటర్ ఫాల్స్ ఇదే. మనం ఎంటర్ అయితే అయిపోయాము, దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు షాపులు అన్నాను కదా, షాపులు కొన్ని షాపులు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, ఆ షాపులు కూడా ఓపెన్లోనే ఉంటాయి. ఈ ఈ క్లైమేట్లోని ఈ సీజన్లోనైతే ఎక్కువ షాపులు కూడా ఓపెన్ అయ్యి ఉండవు, 2, 3, 4 అలా ఉంటాయి షాపులు. అదే చలికాలంలో వెళ్తే మొత్తం హౌస్ఫుల్ అయిపోద్ది. మొత్తం ఎక్కడ చూసినా మనుషులే, ఎక్కడ చూసినా షాపులే, ఎక్కడ చూసినా అందాలు అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఖాళీ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, ఇది కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే రూట్ ఇది. ఎక్కడైతే ఆ సీజన్లో వెళ్తే తప్పకుండా ఖాళీ ఉండదు, ఖాళీ అయితే దొరకదు, నట్టను కూడా అలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో గైస్. ఇదే అరకు వాటర్ ఫాల్స్.